మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. మావిగన్ అంటే ఏ బస్సు ఎక్కాలని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేర పూర్తి అయ్యాయో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వివరాలు సేకరించారు. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగళ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి నారాయణ తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. మావిగన్ పై వైసీపీ నేతలే మండిపడుతున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారని తెలియదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళక మావిగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళుగా లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసి ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. తెనాలిలో జరిగిన 2 దొంగతనాల కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి 229.5 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు, ఐఫోన్ను తెనాలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. వేజండ్ల జోసెఫ్ అనే కారు డ్రైవర్ చెడు వ్యసనాలకు అలవాటు పడి కటేవరంలో తాను డ్రైవర్గా పనిచేసిన కనపత్తి సాల్మాన్ రాజు ఇంట్లో దొంగతనం చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి 2 లక్షల నగదు, 234.5 గ్రాముల బంగారం చోరీ చేశాడని చెప్పారు. అంతేకాకుండా తెనాలి పట్టణంలోని మొబైల్ షాప్ తాళాలు పగలగొట్టి ఐఫోన్ దొంగలించాడని తెలిపారు. దీంతో సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి పోలీసు సిబ్బంది ముమ్మర గాలింపు చేపట్టి ఈ దొంగతనాలకు బాధ్యులైన 4 అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఆయన అభినందించారు. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో విజేంద్ల జోసెఫ్ అనే అతను వేజెండ్ల గ్రామము, చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకుముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకుముందు డ్రైవర్గా పనిచేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ 3 చేత ముత్తూట్ ఫైనాన్స్లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ 4 ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. రాజ్యాంగం రచించే సమయంలో అసెంబ్లీలో ఉన్న సభ్యులు ఇబ్బందులు పెట్టడంతో అంబేద్కర్ 2 సార్లు రాజీనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపారని గుర్తు చేశారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో రాజ్యాంగాన్ని రక్షించాలనే అంశంపై చింతామోహన్ మాట్లాడారు. అయోధ్య రామమందిరంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. ప్రజలకు 2 పార్టీలపై నమ్మకం పోయి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ విధంగా పార్టీలనే నాశనం చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఈ జూలై చివరిలో ఉండబోతా ఉంది. చాలా దగ్గరలో ఉంది. ఉన్నటువంటి రాజ్యాంగ సూత్రాలను పూర్తిగా మార్చే కుట్రతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దానికి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి చాలా మంది చిన్న చూపుతో దూరపు దృష్టి లేకుండా భారతీయ జనతా పార్టీకి తొత్తులైపోయారు అని తెలియజేస్తున్నాను. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బచ్చులకూరి జోసెఫ్పై ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఉపా చట్టం దుర్వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కోటా మాల్యాద్రి, వై నేతాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఉన్న వారిపై ఈ ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని అన్నారు. ఆ క్రమంలోనే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ను ఉపా చట్టం క్రింద అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ ఉపా చట్టం ద్వారా అరెస్టు కాబడిన వారిని ఎలాంటి ఛార్జిషీట్ వేయకుండా 180 రోజులు జైల్లో ఉంచవచ్చని అన్నారు. అంతేకాకుండా సంవత్సరాల తరబడి విచారణ చేయకుండా జైల్లోనే ఉంచవచ్చని అన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు. నేరానికి తగ్గ సెక్షన్ల ప్రకారమే నిందితులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రశ్న రావణ మీద చేసి పెట్టిన కేసు ఆయన ఒక్కడి మీద పెట్టిన కేసు కాదు. ఈ సమాజంలో ఉన్న నిరంతరం ప్రజల్ని ఆలోచింపజేస్తున్న అందరి మీద ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి పెట్టిన కేసు అయితే మనం చూడాలి. ఈరోజు రామనాయుడు రేపు మీరవుతారు, ఎల్లుండి మీరవుతారు కాబట్టి హాయిగా మీరు ఇంట్లో నిద్రపోండి, మేము ఏ తప్పు చేసినా ప్రశ్నించకండి, మమ్మల్ని ఏం అడగండి. వరుసగా అరెస్ట్ చేశారు. 4 రోజులు వరుసగా అరెస్ట్ చేసి 4 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చేసి ఇక లాభం లేదని చెప్పేసి ఇప్పుడు భారత శిక్షా స్మృతి కింద 3 సెక్షన్లు, ఉపా చట్టం కింద 2 సెక్షన్లు పెట్టి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద పెట్టారు కదా. ఇక ఇప్పుడు ఉమర్ ఖలీల్ చెప్పారు కదా, అదే పరిస్థితి. భారత శిక్షా స్మృతి కింద ఆయన మీద పెట్టి సెక్షన్లు ఏంటంటే ఉపా సెక్షన్ ఏమో సెక్షన్ 39 ఉపా చట్టం నిషేధిత మావోయిస్టు సంస్థ సిపిఐ ఎంఎల్ను కీర్తిస్తూ ఆ భావజాలాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదేమో ఉపా చట్టం సెక్షన్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పార్టీ నేతలు ఈశ్వరరావు, సుధీర్ బాబు, కూచిపూడి విజయ తదితరులు ఘన నివాళులర్పించారు. పేదల జీవితాల్లో పెనుమార్పు తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని నాయకులు తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ నేటికి కొనసాగుతున్నాయంటే ఆ పథకాల ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్న కానీ మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నేతృత్వంలో, రాజీవ్ గాంధీ నేతృత్వంలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారు మరి కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ అమ్మాయి శర్మిలారెడ్డి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకత్వం తీసుకోరు. ఆ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తుని భగవంతుడు చూపించాలని చెప్పని ఆశీర్వదిస్తూ మరి ఆ అమ్మాయి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది రాజశేఖర గారి ఆశయం అని చెప్పి పాదయాత్ర అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించి
ఆ రోజున వారు చెప్పినటువంటి బాధలన్నీ విని ఆ బాధలని నేను ఎలా అయితే తీర్చగలుగుతానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ రైతులకు సంబంధించిన దాని మీద పెట్టి రైతులని ఎలా ఆదుకున్నారనేది మనం కంటికి కనపడినట్టుగా వారు చేసినటువంటి ఆ యొక్క పాలనలో మనం చూడొచ్చు. అట్లానే రైతులే కాదు, విద్యార్థులు, అక్క చెల్లెమ్మలు, వృద్ధులు, యువత అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి న్యాయం చేసుకుంటూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ 34వ డివిజన్లోని కోబాల్పేట సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు డివిజన్ యువజన విభాగ అధ్యక్షుడు ఫయాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు సుధాకర్, రహీముద్దీన్, జగన్, ఎస్ఎస్ఎల్ ప్రభు, మహిళా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కన్నవారి తోటలో వైఎస్ జయంతి కార్యక్రమం జరిగింది. వైఎస్ విగ్రహానికి అంబటి రాంబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, కోటి, పురుషోత్తం, అశోక్ పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీలు దేవాలయ ఔన్నత్యాన్ని పెంచే విధంగా పనిచేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ సూచించారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు శివలింగానికి అభిషేకాలు చేయరాదని ఆయన అన్నారు. ఈ మేరకు సిరిపురపు శ్రీధర్ శర్మ మీడియాతో మాట్లాడారు. కొత్తపేటలో ఉన్న శివాలయం ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. దానికి సంబంధించిన రాజకీయ ట్రస్ట్ బోర్డు కమిటీ సాయంత్రం పూట కూడా శివలింగానికి అభిషేకాలు చేయమని అర్చకులపై తీవ్ర ఒత్తిడి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దేవాలయ నియమ నిబంధనలు, అర్చకులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయాల పాలక మండళ్లు పనిచేయాలని కోరారు. భోజనానంతరం శివలింగానికి అభిషేకాలు, అర్చన చేయడానికి నిషిద్ధమని ఆలయ ఆగమ శాస్త్రాల్లో లిఖించబడి ఉందని తెలిపారు. యామళం వంటి ఆగమ శాస్త్ర గ్రంథాలలో శివునికి అభిషేకాలు ఎప్పుడు చేయాలి, ఎలా నిర్వహించాలి అనేది స్పష్టంగా రచించబడి ఉంది. దాని ప్రకారమే మన దక్షిణ భారతదేశంలో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడి పూజలు చేయాలి, ఇష్టానుసారంగా అర్చకులు ప్రవర్తించాలని చెప్పి స్థానిక ఎండోమెంట్ అధికారులతో కుమ్మక్కై ఇటువంటి వివాదాస్పదమైన అంశాలని తెర మీదకు తీసుకురావటం, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటం జరుగుతుంది. ఈ రోజున రాజకీయ పార్టీలు పాలక మండళ్లను నియమించటం, వాళ్ళు వివాదాస్పదంగా తయారవటం జరుగుతుంది. తక్షణమే ఇప్పుడు వచ్చిన ఈ కొత్తపేట శివాలయం వివాదాన్ని ఎండోమెంట్ ఉన్నతాధికారులు తక్షణమే సమసిపోయేలాగా చేయాలని చెప్పి అధికారుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.